తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి 2 నెలలవుతున్నా పార్టీల హీట్ తగ్గడం లేదు. కేవలం 2% ఓట్లతో ఓడిపోయామని, తమకు మరో 4 లక్షల ఓట్లొచ్చుంటే తామే అధికారంలోకి వచ్చేవాళ్లమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వార్ గ్యాప్ లేకుండా కొనసాగుతూనే ఉంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పులను టార్గెట్ చేసుకొని గులాబీ క్యాడర్ సోషల్ మీడియాలో ఫైట్ చేస్తోంది. కాంగ్రెస్ కూడా తవ్వకాలకు దిగి ఎదురుదాడి చేస్తోంది. కల్వకుంట్ల కవిత వాచీలను తెరపైకి తెచ్చి కౌంటర్ మొదలుపెట్టింది. రేవంత్ రెడ్డి ధరించిన గుచ్చి బ్రాండ్ చెప్పుల ధర 50,000 అని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన ఫోటోలను వైరల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గుచ్చి బ్రాండ్ చెప్పులు వేసుకొని స్టైల్గా కూర్చున్న ఫోటోను పెట్టి దాని కింద గుచ్చి ప్రైస్ ట్యాగ్ తగిలించారు. రేవంత్ ఫోటో పక్కన కేసీఆర్ వినయంగా కూర్చున్న ఫోటో పెట్టారు. కేసీఆర్ సాదాసీదా చెప్పులు వేసుకొని ఉన్నారు. వాక్వే బ్రాండ్కు చెందిన ఆ చెప్పుల ధర 499 రూపాయలని ప్రైస్ ట్యాగ్ చెబుతోంది. ఫోటోలు పెట్టి ఊరుకుంటే విషయం అర్థం కాదని క్యాప్షన్ కూడా తగిలించారు. దొరపాలన చేసేటోడు 400 చెప్పులు ధరిస్తాడు, ప్రజాపాలన చేసేటోడు 50,000 చెప్పులు ధరిస్తున్నాడు అని రాశారు. రైతు బిడ్డనని చెప్పుకునే రేవంత్ 50,000 ఖరీదైన లగ్జరీ చెప్పులు వేసుకుంటున్నారని ట్వీట్లు వేస్తున్నారు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో రెండు పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు కవిత వాచీల విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆమె 20 లక్షల ఖరీదైన వాచీలు పెట్టుకుంటారని, వాటి గురించి కూడా మాట్లాడాలని అంటున్నారు. రేవంత్ కష్టపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాదించుకున్నాడని, మరి కవిత 20 లక్షల ఖరీదైన వాచీలను ఎలా సంపాదించారో చెప్పాలని నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్పులతో రాజకీయం చేయకండి, కవితక్క వాచీల ముచ్చట చెప్పండి. మామూలు బ్యూటీ పార్లర్ నడిపించే కవితక్క లక్షల వాచీ ఎలా సంపాదించింది? అదంతా తెలంగాణ ప్రజల సొమ్మే అని అంటున్నారు. బీఆర్ఎస్ దర్జా కోసం హెలికాప్టర్లు కూడా కొనుక్కుందని, దాని ఫోటో, ధర వివరాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ సామాన్యుల చెప్పులు ధరిస్తారన్న వాదనను కొట్టిపడేస్తున్నారు. జలుబు చేస్తే గాంధీ ఆసుపత్రికి కాకుండా కార్పొరేట్ యశోద ఆసుపత్రికి వెళ్లే ఆయన సామాన్యుడు ఎలా అవుతాడని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ గొడవ సంగతి పక్కన పెడితే రేవంత్ ధరించిన గుచ్చి బ్రాండ్ చెప్పు ధరలో ఒక ట్విస్ట్ ఉంది. ఇండియాలో కొన్ని కంపెనీలు ఈ చెప్పులను భారీ డిస్కౌంట్తో అమ్ముతున్నాయి. కొన్ని ఈకామర్స్ సైట్లలో రేవంత్ తొడుక్కున్న గుచ్చి చెప్పుల ధర 13,500 కనిపిస్తుంది. కొన్ని ఫారిన్ సైట్లలో సైతం ఆ చెప్పులు 30,000కి కూడా దొరుకుతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చెప్పుల హవా నడుస్తుందని చెప్పుకోవాలి. రైతు బంధు డబ్బులు పడ్డం లేదని ఎవరైనా అంటే చెప్పుతో కొట్టండని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీనికి రేవంత్ చెప్పుల వివాదం తోడైంది. చెప్పులను చులకన చేసి వాటిని తయారు చేసే దళితులను అవమానించొద్దని ఇంకో వాదన కూడా అక్కడక్కడ వినిపిస్తోంది.